హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఎందుకంటే అక్టోబర్ 25, 2021 నుండి వీళ్ళకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ ఇంతకుముందు వీడియోలో నేను బ్లూ ప్రింట్ అనేటువంటిది చేయడం జరిగింది. సో ఎవరైనా అది చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఏ సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి అనేటువంటిది ఒకసారి మనము పరిశీలిద్దాము. సో గమనించండి, మాదిరి ప్రశ్నాపత్రం ఇది. సో ముఖ్యంగా మనము నంబర్ 1 చూసినట్లయితే సెక్షన్ ఏలోని అన్ని ప్రశ్నలకు, అంటే ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో, ఫస్ట్ బిట్ ఉంటుంది, సెకండ్ బిట్ ఉంటుంది, థర్డ్ బిట్ ఉంటుంది. జువాలజీ లోపల మొత్తం మనకు 60 మార్కుల పేపర్ ఉంటుంది. 21 మార్కు తెచ్చుకుంటే పాస్ అయినట్టు లెక్క. ఓకేనా? సో అయితే సెక్షన్ ఏలో 1వ బిట్ ఉంటుంది. దీంట్లో అన్ని ప్రశ్నలు, అంటే మొత్తం 10 ప్రశ్నలు ఇస్తారు. 10 ప్రశ్నలకు 10 ప్రశ్నల జవాబులు రాయాలి. సెక్షన్ బిలో 6 ప్రశ్నలకు జవాబులు రాయాలి. సిలో అయితే 2 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఓకే, సో ఇది దీంట్లో ఎలాంటి మార్పు లేదనమాట. సెక్షన్ ఏలో అన్ని ప్రశ్నలు, సెక్షన్ బిలో 6 ప్రశ్నలు, సెక్షన్ సిలో 2 ప్రశ్నలకు జవాబులు రాయాలి. సో చూడండి, సెక్షన్ ఏలో 1 నుంచి 10 ప్రశ్నల వరకు ఉంటాయి, అతి స్వల్ప ఇవి, అంటే 2 మార్కుల ప్రశ్నలు. సెక్షన్ బిలో చూసినట్లయితే 11 నుంచి 22 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఇవి స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 4 మార్కులు. సెక్షన్ సిలో ప్రశ్నల సంఖ్య 23 నుంచి 26 వరకు ఉంటాయి. ఇవి దీర్ఘ సమాధాన ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 8 మార్కులు. ఓకే, తర్వాత కొంచెం కిందికి వచ్చినట్లయితే, ఒకవేళ చూడండి ఇక్కడ 5వ పాయింట్ ఏమన్నాడంటే, సెక్షన్ బి మరియు సిలలో ఉన్న ప్రశ్నలకు అవసరమైన చోట పటాలు గీచి భాగాలు గుర్తించండి అంటున్నాడు. సో ఇప్పుడు సెక్షన్ ఏ చూద్దాము. సెక్షన్ ఏలో ఎన్ని ఉంటాయి ప్రశ్నలు అనుకున్నాము? 10 ఉంటాయి. 10 ప్రశ్నలకు 10 ప్రశ్నలు రాయాలి, ఒక్కొక్క దానికి 2 మార్కులు. 10 × 2 = 20 మార్కులు. ఓకే, అయితే సో చూడండి, 1వ యూనిట్ నుంచి ఫస్ట్ ప్రశ్న వచ్చింది, ICZAను విపులీకరించండి. దాని అబ్రివేషన్ రాయాలంతే, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామెన్క్లేచర్ అని రాస్తే 2 మార్కులు వచ్చాయి నీకు. లేదంటే తెలుగులో అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి సంస్థ అని రాస్తే 2 మార్కులు వచ్చేస్తాయి. ఓకే, ఇంకా 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇది ఏంటంటే జస్ట్ మోడల్ పేపర్ మాత్రమే, ఈ రకంగా ఉంటుంది పేపర్ అని చెప్పేసి. సో మీరు ఇది ఫాలో అయినా కూడా దీంట్లో కూడా కొన్ని ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది తప్పకుండా. కాబట్టి ఈ పేపర్లో ఉన్నటువంటివి కూడా దాదాపు ఇక్కడ ఇంపార్టెంట్వే ఇచ్చిండ్రు. తర్వాత 2వ ప్రశ్న చూడండి, భారతదేశంలోని ఏవైనా 4 పావన వనాలను పేర్కొనండి అన్నాడు. 2వ ప్రశ్న ఏంటి? పావన వనాలు ఖాసీ జైగాంటియా కొండలు మేఘాలయ, ఆరావళి పర్వతాలు రాజస్థాన్ గుజరాత్, సర్గుజా బస్తర్ ఛత్తీస్గఢ్, చందా మధ్యప్రదేశ్. ఇట్లా రాస్తే మీకు 2 మార్కులు వచ్చాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి, హిమాటోక్రిట్ విలువ అంటే ఏంటి? సో రక్తం లోపల ఆర్బీసీలు ఆక్రమించినటువంటి స్థానాన్ని హిమాటోక్రిట్ విలువ అంటాం. తర్వాత ఆస్టియాను నిర్వచించండి. సో హేవర్షియన్ కులియా, దాని చుట్టూ ఉన్నటువంటి ఏకకేంద్రక పటలికలు, లిక్వినులు అన్నింటినీ కలిపి
హేవర్షియన్ వ్యవస్థ లేదా ఆస్టియాన్ అని అంటారు. తర్వాత యాంఫిల్లు ఫాస్మిల్ల మధ్య భేదం వివరించమంటుండు. ఓకేనా. నిమాటి హెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటి జీవుల లోపల ముఖ భాగంలో ఉండేటటువంటి రసాయన గ్రాహకాలను యాంఫిల్ అంటాము. అదేవిధంగా పరాంతంలో ఉన్నటువంటి గ్రంథి జ్ఞాన కణాలను ఫాస్మిల్ అంటాము. ఓకే. తర్వాత నెక్స్ట్ చూస్తే సో 6వ ప్రశ్న గమనించండి. 2 మార్కుల దాంట్లో 6వ ప్రశ్న గమనించినట్లయితే ఫెరిటిమాలో రక్త గ్రంథులు అంటే ఏమిటి అన్నాడు. రక్త గ్రంథులు. సో ఇవి రక్త గ్రంథులు అనేటువంటివి 4, 5, 6 ఖండితాల లోపల, ఫెరిటిమా అంటే వానపాము చూడండి. సో వానపాము లోపల 4, 5, 6 ఖండితాలలో రక్త గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఇవి రక్త కణాలను అదేవిధంగా ప్లాస్మాలో కరిగి ఉండేటటువంటి హీమోగ్లోబిన్ను ఉత్పత్తి చేస్తాయి ఈ యొక్క రక్త గ్రంథులు అనేటటువంటివి. సో రక్త కణాలు అనేటటువంటివి భక్షక కణాల యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాయి అని రాస్తే 2 మార్కులు వస్తాయి. తర్వాత 4 పిండ బాహ్య త్వచాల పేర్లు తెలపండి అన్నాడు. సో ఉల్బము, ఆలిందము, పరాయువు, సొనసంచి అని చెప్పేసి 4 రాస్తే సరిపోద్ది. తర్వాత ఎంటమీబా హిస్టాలిటికా అవికల్పిక అవాయు పరాన్నజీవని ఎలా చెప్పగలవు అంటున్నాడు. అంటే ఎంటమీబా లోపల మైటోకాండ్రియాలు అనేటువంటివి ఉండవు కాబట్టి దాన్ని అవికల్పిక అవాయు పరాన్నజీవిగా మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత కోక్, స్మాక్ దేని నుంచి లభిస్తాయి అంటున్నాడు. చూద్దాం. సో కోక్ లేదా దీన్ని కొకైన్ అని అంటాం మనం. ఎరిథ్రోజైలం కోకా అనేటువంటి మొక్క ఆకుల నుంచి లభిస్తుంది కోకు. తర్వాత స్మాక్, దీన్ని హెరాయిన్ అని కూడా అంటాం స్మాక్ను. పెపావర్ సోమ్నిఫేరం అనేటువంటి మొక్క నుంచి సేకరిస్తారని రాయాలి. తర్వాత సర్కేడియన్ లయలు అంటే ఏమిటి? సో 24 గంటల కాలంలో తిరిగి ఆ యొక్క ప్రక్రియ అనేటువంటిది పునరావృతమైతే దాన్ని సర్కేడియన్ లయలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పగలు, రాత్రి, అదేవిధంగా నిద్ర, మెలకువలు, ఋతుచక్రము, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అనమాట. అంటే ఒకే పద్ధతిలో పునరావృతంగా జరిగే ప్రవర్తన ప్రక్రియను లయ అంటారు. 24 గంటల దినదైర్ఘ్య వ్యవధిలో జరిగేటటువంటి జీవలయలను సర్కేడియన్ లయలు అంటారు అని రాయాలి. సో ఈ రకంగా. తర్వాత సో ఇవి మొత్తం 10కి 10 రాసేది ఉంటుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ బి తీసుకున్నట్లయితే దీంట్లో చూడండి మొత్తం మనకు సెక్షన్ బిలో 12 ప్రశ్నలు ఉంటాయి. గమనించండి. 11 నుంచి 22 వరకు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఈ 12లా మనం రాయాల్సింది కేవలము 6 మాత్రమే. సో చూడండి, జాతిని నిర్వచించండి. రిబెట్ పేపర్ అంటే ఏంటి? 3 రకాల మృదులాస్తులు. బహుధ్రువ న్యూరాన్ నిర్మాణం గురించి వివరించండి. తర్వాత క్రస్టేషన్ల ప్రధాన లక్షణాలు. అదేవిధంగా కార్డేటాలో 4 ముఖ్య లక్షణాలు పేర్కొని ప్రతిదాని నిత్య విధిని తెలపండి. కప్ప యొక్క హృదయ నిర్మాణాన్ని వివరించండి. అదేవిధంగా పక్షులలో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలను పేర్కొనండి. ఎంటమీబా హిస్టాలిటికా వ్యాధి కారకతపై లఘుటిక రాయండి. తర్వాత టీడీఏ దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధి చికిత్స కంటే నివారణ మంచిది నిరూపించండి. గ్రీష్మకాల స్తరీభవనం అంటే ఏమిటి వివరించండి. అదేవిధంగా వాంట్ ఆఫ్ సూత్రాన్ని వివరించండి. సో దీంట్లో ఈ 12 ప్రశ్నల్లో మీరు రాయాల్సింది కేవలం 6 మాత్రమే. సో ఇది జస్ట్ ఇలా ఉంటుంది. మోడల్ పేపర్ అనేటువంటి దానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి చదువుతూ మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోలో మనము డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా రేపే పెట్టేస్తా ఆ వీడియో కూడా.
సో ఇదేంటంటే మనకు ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అని మనం తెలుసుకుంటున్నాము. అదొకటి మీరు గమనించగలరు. తర్వాత సెక్షన్ సిలో మొత్తం 4 ప్రశ్నలు ఇచ్చిండు. లాంగ్ క్వశ్చన్స్ ఇవి. ఒక ప్రశ్నకి 8 మార్కులు, 2 ప్రశ్నలు రాయాలి, మొత్తము 16 మార్కులు ఇవి. ఏమడిగింది చూడండి. సో దీంట్లో మీరు ఒకటి గమనించాలి, 23, 24, 25, 26 కదా. సో 25వ ప్రశ్న దోమలు ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రము. ఇది మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాఠంకి వెళ్ళి ఎప్పటి నుంచో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ దీనిలోకి వెళ్ళి వస్తుంది. తర్వాత ఇక లాస్ట్ యూనిట్ ఏదైతే ఉందో జీవావరణం పర్యావరణంలోకి వెళ్ళి ఒక ప్రశ్న, ఉష్ణోగ్రత ఒక జీవకారకము అనే విషయంపై వ్యాసం రాయండి. ఈ రెండు కూడా ఎప్పటి నుంచో వస్తున్నాయి. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఈ లెసన్లకి వెళ్ళి వస్తుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే అని చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా 3 రకాల కండర కణజాలాలను పోల్చి భేదాలను తెలపండి అన్నాడు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న అంటే 2వ యూనిట్ జంతుదేహ నిర్మాణం ఉంది కదా. సో దాంట్లోంచి అడిగాడు అనమాట. సో మనకు యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడు ఇలా అడగకుండే కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి సో 3 రకాల కండర కణజాలాలను పోల్చి భేదాలను తెలపండి అని అడిగాడు. దాని తర్వాత అకశేరుక వర్గాలది. పెరిటిమాలో జీర్ణ వ్యవస్థను వర్ణించి జీవక్రియ విధానాన్ని వివరించండి అని అడిగిండు. కాబట్టి ఈ రెండు మనకి ఇప్పుడు కొత్తగా అడుగుతున్నాయి 8 మార్కుల కింద. కాబట్టి ఈ రెండు కూడా మీరు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా నేర్చుకుంటే ఈ నాలుగింటిలో 2ంటికి మాత్రమే సమాధానం రాసేది ఉంటుంది. కాబట్టి మనకి యాక్చువల్గా టెక్స్ట్ బుక్ లోపల దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో అసలు ఈ ఫెరిటిమాకు సంబంధించిన దీర్ఘ సమాధానం ప్రశ్న అనేటువంటిది లేదు యాక్చువల్గా. కానీ వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. 4 మార్క్స్లో ఉంటుంది. మళ్ళీ ఫెరిటిమా జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పటం గీచి భాగాలు గుర్తించండి మాత్రమే ఉంటుంది. సో మీరు పుస్తకం చూసి జాగ్రత్తగా జవాబు నేర్చుకొని రాసేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లనే నేను వానపాము యొక్క జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆ వీడియోలు కూడా ఉన్నాయి నావి. మీరు రెగ్యులర్గా ఫాలో అయితే తెలుస్తుంది. అవి వినేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్నకు మీరు జవాబు రాయొచ్చు అనమాట. సో దీంట్లో ఎన్ని రాయాలి? కేవలం 2 మాత్రమే రాసేది ఉంటుంది. అదొకటి మీరు గమనించండి. అదేవిధంగా సో చూడండి, ఫస్ట్ బిట్ లోపల 1వ బిట్ లోపల 10 ప్రశ్నలకు 10 ప్రశ్నలు రాయాలి. అవునా? ఇంటూ 2 = 20 మార్కులు. సెకండ్ బిట్ ఏదైతే ఉందో సెకండ్ బిట్ లోపల 12 ప్రశ్నలకు మీరు 6 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కదానికి 4, 6 నల్ల 24. మూడో బిట్ ఏదైతే ఉందో దాంట్లో 4 ప్రశ్నలు ఇస్తుండ్రు. మీరు రాయాల్సింది 2. ఒక ప్రశ్నకి 8 మార్కులు, 2 × 16. ఇప్పుడు చూడండి, 6, 4, 10, 0, 1, 1, 2, 4, 2, 6, 60 మార్కులు. ఓకే. సో ఈ రకంగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలతో పాటు మిగతా ప్రశ్నలు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాదాపు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయొచ్చు. సో ఒకసారి బ్లూ ప్రింట్ కూడా మీరు ఫాలో అయ్యి చూసుకొని ఏ లెసన్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు, ఎక్కువ మార్కులు ఏ యూనిట్కి వెళ్ళి వస్తున్నాయి అని తీసుకొని ఆ లెసన్ను బాగా చదివినట్లయితే ఇంకా మంచి మార్కులు మీరు స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.